డబ్బులు దొరికాయా? లేదు ధ్రువ్, కానీ ఆ బబ్లీ కూడా ఇంటి నుండి మాయమైపోయింది. అయితే ధ్రువ్, ఐమ్ ప్రెటీ షూర్ బబ్లీ ఇంటి నుంచి డబ్బులు తీసుకుని పారిపోయింది. ఉన్నతి అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఏం చేస్తున్నారు మీరు? పిన్ని మీరేం సెలబ్రేట్ చేస్తున్నారు? అరే నేను తీర్మానాడాలి ధ్రువ్. ఈ సంతోషం గురించే అనుకుంటున్నావా ఏంటి? ఇదిగో ఇప్పుడే పోలీసులు వచ్చి వెళ్లారు. వాళ్ళకి నీ లాకర్లో ఏమీ దొరకలేదు. వాళ్ళందరూ చిన్న ముఖం చేసుకుని తిరిగి వెళ్ళిపోయారు. ఇంకా రెండోది అన్నిటికంటే సంతోషం, ఆ జిడ్డు బబ్లీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరి డబుల్ సంతోషమేగా. చిన్నతే, అసలు మీరేం మాట్లాడుతున్నారు? బబ్లీ నా ఫ్రెండ్, తన గురించి నాకు చాలా దిగాలుగా ఉంది. శుభ చెప్పేది అక్షరాల నిజమేనమ్మా ఉన్నతి. బబ్లీ ఏమైనా చిన్నపిల్ల ఏంటి నువ్వు ఇంతగా దిగులు పడ్డానికి? చూడు, బహుశా ఇంటికి పోలీసులు వచ్చారు, తన భయపడి వెళ్ళిపోయి ఉంటుంది. తనకెప్పుడైనా టైం దొరికితే నీకు ఫోన్ చేస్తుందిలే, అప్పుడు తన బాగోగులు చెప్తుంది. సరేనా, నువ్వేం దిగులు పడకు. అయినా చూడు, నువ్వింకా గది కూడా సర్దుకోలేదు. సరే, నువ్వేం దిగులు పడకు. మీరందరూ తొందరగా రెడీ అవ్వండి, పార్టీకి వెళ్ళాలి కదా. అదేంటంటే రేఖ చాలా గట్టిగా చెప్పింది మనందరం టైంకి అక్కడ ఉండాలని. మీరందరూ తయారైపోండి, వెళ్ళండి. అక్క పదండి, మనం కూడా రెడీ అవ్వాలి కదా. త్వరగా రెడీ అవ్వండి. పద. ఉన్నతి, నేను చూస్తాను. నువ్వు నన్ను సబ్బు దొంగ అన్నావుగా, ఈ సబ్బు నేనే ఉంచుకుంటానులే. నేను పెద్ద డాక్టర్ని తీసుకొచ్చాను, అపాయింట్మెంట్ రకమతను. ఆయన నీ రహస్యం కూడా చాలా పెద్దది, దాన్ని దాచడానికి చాలా పెద్ద మొత్తం కావాలి కదా. ఉన్నతి నువ్వేం చేస్తున్నావు? డబ్బులు దొరికాయా? లేదు ఉన్నతి, బబ్లీ లేదు. ధ్రువ్, మనం ఇప్పటికిప్పుడే పోలీసుల దగ్గరికి వెళ్ళాలి. బబ్లీనే మన డబ్బులు తీసుకుంది. ధ్రువ్, బబ్లీ గురించి నేను నీకు చెప్పిన విషయాలు ఇంకా చాలానే ఉన్నాయి. బట్ ప్లీజ్ ట్రస్ట్ మీ, బబ్లీనే డబ్బులు తీసింది. తనే కూడా నాకు తెలుసు. ఉన్నతి, ఒక్క నిమిషం శాంతించు ప్లీజ్. నేను చెప్పేది విను. చూడు, నేను కూడా చాలా విషయాల గురించి నీకేం చెప్పలేదు. ఈరోజు పోలీసులు ఇంటికి వచ్చారు కదా, నేను ఆఫీస్ నుంచి ఆర్డర్లు క్లియర్ చేయడానికి లంచంగా డబ్బులు తీసుకున్నాను. అవును నితి, పోలీసులు తప్పులేదు. నేను వాళ్ళ దగ్గర లంచం ఇంకా తీసుకుంటున్నాను. ఇంట్లో ఈ ఖరీదైన సామాన్లన్నీ వస్తున్నాయి కదా, అవి ఆ డబ్బుతో కొంటున్నాను. నాకు తెలిసి నేను నీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను అన్నది. అండ్ నువ్వు నాకు ఏ శిక్ష వేయాలనుకుంటే అది నాకు వేయచ్చు, నాకు సమ్మతమే. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, నేనేం చేసినా సరే అది కేవలం నీకోసం మాత్రమే. ధ్రువ్ తను చేసిన అంత పెద్ద తప్పుని ఒప్పుకున్నాడు. బహుశా ఇదే కరెక్ట్ టైం ఏమో. నేను కూడా ధ్రువ్కి చెప్పేయడం మంచిదేమో, నేను ప్రెగ్నెంట్ని కాదు అని. చూడు అన్నది, నువ్వెంత టైం కావాలంటే అంత టైం తీసుకో. ధ్రువ్, నేనెవరిని జడ్జి చేయడానికి, శిక్ష విధించడానికి? నేను కూడా చాలా తప్పు చేశాను, నేరాలు చేశాను ధ్రువ్. నేరాలా? ఏం నేరాలు? నేను నిన్ను ఎంత ఎక్కువ ప్రేమిస్తున్నానంటే నిన్ను నేను దూరం చేసుకునే రిస్క్ చేయలేను ధ్రువ్. చెప్పు నతి, నువ్వేం చెప్తున్నావు? అవును ధ్రువ్, నేను చాలా నేరాలు చేశాను. ప్రతిరోజు నేను కొత్త కొత్త డిమాండ్స్ చేసే నేరం. ఒక్కోసారి కొత్త బట్టలు, జ్యువెలరీ, ఇంకొకసారి కాస్మెటిక్స్ అండ్ ఎక్స్పెన్సివ్ బేబీ మూన్. నా నేరాల లిస్ట్ చాలా పెద్దది ధ్రువ్. అసలు నాకేమనిపిస్తుందంటే నువ్వు అవినీతి చేయాల్సిన పరిస్థితికి కారణం నేనేనేమో అని. బట్ ధ్రువ్, నువ్వేం తప్పు చేయలేదు. నువ్వెంత కష్టపడ్డావో నేను చూశాను ఈ ఇంటిని నడపడానికి, ఈ ఇంట్లో ప్రతి ఒక్కరి అవసరాలు అండ్ డిమాండ్స్ నెరవేర్చడానికి. బట్ ధ్రువ్, ఐ నో నువ్వు ఇవన్నీ కేవలం ఎందుకు చేశావంటే నీ దగ్గర వేరే దారి లేకపోవడం వల్లే. మన ఫ్యామిలీ సంతోషాల కోసం ఏమైనా చేయడం అది సిగ్గుపడే విషయం కాదు ధ్రువ్. అండ్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మై డియర్ హస్బెండ్. ఉండితే నీకు తెలియదు, నువ్వు నా గుండెల్లో నుంచి ఎంత భారాన్ని దింపేశావో. అండ్ నువ్వు బబ్లీ గురించి ఏం దిగులు పడకు. ఒకటే అనుకో, ఏం జరిగినా మన మంచిగా జరిగిందనుకో. తను డబ్బులు తీసుకుని వెళ్ళిపోయినా సరే తను ఏం పర్వాలేదు. కొంచెం ఆలోచించు, ఆ డబ్బులు కనుక పోలీసులకు కానీ చెక్కుంటే పోలీసులు నన్నే తీసుకువెళ్ళిపోయేవారు. కానీ నువ్వేం టెన్షన్ పడుకో. నువ్వు తొందరగా పార్టీకి రెడీ అయిపో. ఈరోజు మనం మన బేబీతో పాటు టైం స్పెండ్ చేద్దాం.
అయిపోయింది. తన బేబీని మనం మన బేబీని చేసుకోవాల్సిందే. ఐ హావ్ నో ఐడియా నేను ఇప్పుడు ఏం చేయబోతున్నాను. సరే, నువ్వు గెలిచావు, నేను ఓడిపోయాను. హ్యాపీనా? ఇక వెళ్దామా? రాఘవ్, నీకేమైనా మతిపోయిందే ఏంటి? ఆ ఇంట్లో రేఖ కూడా ఉంటుంది. మీడియా వాళ్ళు ఆల్రెడీ మా వెంట పడుతున్నారు. ఆ వీడియో అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. ఇవన్నీ తెలిసి కూడా నేను ఆ ఇంట్లో ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా? ఎందుకు వాళ్ళకి ఇంకా అవకాశాలు దొరకాలనా? ఆ తర్వాత మళ్ళీ నువ్వే వస్తావు నా దగ్గరికి రాఖీ తీసుకొని. ఇదిగో రోహిత్, రాఖీ కట్టించుకో రేఖతో అంటూ. ఎందుకంటే నువ్వు లోకం గురించి ఎక్కువ ఆలోచిస్తావు, రేఖ గురించి కాదు. అండ్ ఈ విషయాన్ని ఒప్పుకో. చూడు, అలాంటిదేమీ లేదు. అదే నిజం. ఆయన నిజం చెప్పాలంటే ఇప్పుడు నాకు మీ మీద అసలు నమ్మకమే లేదు. ఎందుకంటే శైలజ ఆంటీ నన్ను అక్కడికి రమ్మంది. వద్దు, అత్తయ్య పేరు మధ్యలోకి తీసుకురావద్దు. నువ్వు సూపర్ యార్. నేను నీతో పాటు మీ ఇంటికి వచ్చి ఉండాలని నువ్వే అంటున్నావు, కానీ నేను ఎవరి గురించి మాట్లాడకూడదు కూడానా? శైలజ ఆంటీ పేరెత్తకూడదు, రేఖ పేరెత్తకూడదు. నేను ఇంకెవరి పేరెత్తాలి? అండ్ నేను ఆ ఇంట్లో ఎలా ఉండగలను? ఓ, అయితే నువ్వు నన్ను కీ ఇచ్చే బొమ్మగా చేసుకొని నీతో పాటు తీసుకెళ్లాలనుకుంటున్నావా? అయితే నీతో పాటు గిఫ్ట్ ర్యాపర్ కూడా తీసుకురావాల్సింది. ప్యాక్ చేసుకుని తీసుకుని వెళ్లాల్సింది. మీ అమ్మ నన్ను గిఫ్ట్ చేసి ఉండొచ్చు కదా. అప్పుడే నువ్వు అవలేకపోతున్నా గొప్ప కొడుకు అవ్వగలవని, ఆవిడ దృష్టిలో గొప్పోడు అనిపించుకోవాలని. తెలుసా రాఘవ్, వీటన్నింటిలో తప్పేమీ లేదు. అండ్ నాకు వీటన్నిటి విషయంలో ఎలాంటి ప్రాబ్లం కూడా అస్సలు లేనే లేదు. జస్ట్ ఒక్కడి తప్ప. అదేంటో తెలుసా? నేను కనుక నీతో పాటు మీ ఇంటికి వచ్చేసానంటే అప్పుడు నీకు అవకాశం దొరుకుతుంది రేఖని మాటి మాటికి తప్పు పట్టడానికి. తన క్యారెక్టర్ని ప్రశ్నించే అవకాశం ఉంటుంది. అది నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను నీతో పాటు రాను. నర్మదా ఆంటీ, వావ్ రేఖ, నువ్వు ఎంత అందంగా ఉన్నావో. మీరు రెడీయేనా? నేను హెల్ప్ చేయనా? చూడు, ఈ ప్లేట్స్ నేను సరిగ్గా సెట్ చేయలేకపోతున్నాను. ఈ చీర హెవీగా ఉంది కదా, అందుకే ఇప్పుడే సరి చేస్తాను. అయిపోయింది. యాక్చువల్లీ రేఖ, ఒక విషయం చెప్పనా? చెప్పండి. కానీ నువ్వు ప్రామిస్ చేయాలి, నువ్వు అసలు హేళన చేయకూడదు. పక్క ప్రామిస్. చెప్పండి. ఇంతకు ముందు నేను ఇలాంటి హెవీ శారీ ఎప్పుడు కట్టుకున్నా సరే రోహిత్ నా చీరకి ప్లేట్ సెట్ చేసేవాడు. ఇందులో నవ్వుకోవడానికి ఏముంది చెప్పండి? ఇది చాలా ముచ్చటైన విషయం. అండ్ నాకేమనిపిస్తుందో తెలుసా, ఈ రోజు మీరు అందరి ముందు కూడా చెప్పొచ్చని. కానీ నేనది చెప్పాలంటే ముందు రాఘవ్ రోహిత్ని తీసుకుని రావాలి కదా. నర్మదా అంటే నిజం చెప్పాలంటే నాకు కూడా తెలీదు రాఘవ్ తన మాట నిలబెట్టుకోబోతున్నారో లేదో అని. నేను దీని గురించి ఆయన అడిగాను, మీరు దీని గురించి ఏమనుకుంటున్నారని. కానీ ఆయన ఏ సమాధానం చెప్పలేదు.